కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేపట్టిన ప్రాజెక్టు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారింది. 300 కోట్ల రూపాయల అంచనాతో చేపట్టిన ప్రాజెక్టును ఇప్పుడు పట్టించుకునే వారే కరువయ్యారు. 6 నెలలుగా ప్రాజెక్టు పనుల్లో పురోగతి లేదు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి బలవుతున్న రంగారెడ్డి జిల్లా కొత్వాల్గూడ ఎకో పార్క్ ప్రాజెక్టుపై టీ న్యూస్ ప్రత్యేక కథనం. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో కొత్వాల్గూడ ఎకో పార్కుకు రాజకీయ గ్రహణం పట్టింది. ఇప్పటి వరకు 100 కోట్లకు పైగా ఖర్చు చేసి రకరకాల అభివృద్ధి పనులు చేపట్టారు. ముఖ్యంగా అద్భుతమైన డిజైన్లతో రూపొందించిన ల్యాండ్స్కేపింగ్, బోర్డ్ వాక్ పనులు గతేడాది నవంబర్ నాటికే పూర్తి చేశారు. కేసీఆర్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్ట్ పురోగతిపై కొత్త ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి సమీక్షలు నిర్వహించలేదు. దీంతో పార్క్ అభివృద్ధి కుంటుపడింది. విశ్వనగరంగా మారుతున్న హైదరాబాద్లో పర్యాటకానికి కేసీఆర్ ప్రభుత్వం పెద్దపీట వేసింది. భారతదేశంలో ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా అత్యాధునిక పర్యాటక క్షేత్రాన్ని కొండలు, గుట్టలు మధ్య నిర్మించాలని నిర్ణయించింది. నగర ప్రతిష్టను పెంపొందించేలా ఔటర్ రింగ్ రోడ్ పక్కన అత్యంత ప్రతిష్టాత్మకంగా కోట్ల రూపాయలు వెచ్చించి ల్యాండ్స్కేపింగ్ తో పాటు ఇతర పనులకు శ్రీకారం చుట్టింది. ఐటీ కారిడార్, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అనుసంధానం చేసి ఔటర్ రింగ్ రోడ్ ను ఆనుకుని ఉన్న సుమారు 85 ఎకరాల విస్తీర్ణంలో కొత్వాల్గూడ ఎకో పార్క్ నిర్మాణం పనులు చేపట్టింది అప్పటి ప్రభుత్వం. ఇందులో ఎంతో ఆకర్షణీయమైన ల్యాండ్స్కేపింగ్, గుట్టల మధ్య హాయిగా నడిచేందుకు బోర్డ్ వాక్ తో పాటు దేశంలోనే అతిపెద్ద ఎక్వేరియం, ఏవియరీ కేంద్రాల నిర్మాణాన్ని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ చేపట్టింది. నగర పనులకు అద్భుతమైన వినోద కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు గత ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చిన ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టింది. నగర శివారులో ఉన్న కొత్వాల్గూడ పార్కును ఆనుకుని హిమాయత్ నగర్ జలాశయం ఏడాది పొడవునా నిండుగా ఉండటంతో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వేలాది మంది చూసేందుకు వచ్చి వెళ్తుంటారు. ఇలాంటి ప్రాంతంలోనే హెచ్ఎండిఐ చేపట్టిన ఎకో పార్క్ తో ఎంతో మందికి ఆట విడుపుగా మారింది. ఎకో పార్క్ పనులు పూర్తయి ఉంటే మహానగరానికి మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా నిలిచి ఉండే అవకాశం ఉండేది. అలాంటి ప్రాజెక్టును పట్టించుకోకపోవడం అంటే ప్రజాధనాన్ని వృధా చేయడమని పలువురు విమర్శిస్తున్నారు. ప్రభుత్వానికి ఆదాయ వనరుగా ఉండే ఈ ప్రాజెక్టును ఎందుకు పట్టించుకోవడం లేదంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కొత్వాల్గూడ ఎకో పార్క్ పనులను పూర్తి చేసి నగర వాసులు సందర్శించేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు.